నమస్కారం. ఒక కప్ప తాను చెట్టెక్కుతా అన్నది. తోటి కప్పలన్నీ అది అసాధ్యం, చరిత్రలో జరగలేదు, వర్తమానంలో సాధ్యం కాదు, నీ ప్రయత్నం వృధా అవుతుంది, మానేయి అని అరవడం మొదలుపెట్టినాయి. అయినా ఆ కప్ప తన పని తాను ప్రయత్నం ప్రారంభించింది. చాలా కష్టపడ్డది, ఒడ్డుకు చేరింది, చెట్టెక్కడం ప్రారంభించింది. పక్కనున్న కప్పలన్నీ బాగా అరుస్తున్నట్టుగా తన చూపులతో గమనించింది. ఇంకా ప్రయత్నం చేసింది. చివరికి చెట్టు ఎక్కింది. ఎక్కిన తర్వాత దానికి బోధపడ్డది. తాను ఎక్కేటప్పుడు తన పక్కనున్న కప్పలన్నీ తనను ఉత్సాహపరిచాయని, ఎంకరేజ్ చేశాయని, ఎక్కడానికి అవసరమైన మానసిక బలాన్ని అందించాయని అనుకున్నది. అసలు విషయం ఏంటంటే, ఆ కప్పకు చెవుడు. తన పక్కలున్న కప్పలన్నీ కూడా నిరుత్సాహపరుస్తున్న దాన్ని ప్రోత్సాహకరంగానే భావించి తన పని పూర్తి చేసుకుంది. ఒక పని అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేద్దామనుకున్నప్పుడు పక్కనున్న వారి మాటల్ని పట్టించుకోకండి. వారి విమర్శలని సద్విమర్శగా తీసుకోండి. ప్రోత్సాహం అందిస్తున్నారని భావించండి. గొప్పవాళ్ళందరూ అదే పని చేసి గొప్పవాళ్ళు అయ్యారు. థ్యాంక్ యూ.